రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ పత్తి కొనుగోలు నిలుపుదల చేయడం జరిగింది. అంటే పత్తి మిల్లు రైతులు ఈ సంవత్సరము వర్షాలు బాగా పడి పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. నష్టపోయి రైతులు నానా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకునే పాపాన పోవడం లేదు. ఎందుకంటే ఈరోజు మన ఒక యాప్ తీసుకోవడం జరిగింది, కపాస్ యాప్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. కిసాన్ కపాస్ అని చెప్పి ఒక యాప్ తీసుకోవడం జరిగింది. ఆ యాప్ ద్వారా ఎంత ఇబ్బందులు అవుతున్నాయంటే అసలు రైతు దగ్గర మీకు మన స్మార్ట్ ఫోనే ఉండదు. దాన్ని బుక్ చేయాలంటే ఎవరి దగ్గరకు పోయి ప్రాధేయపడాలి. ప్రాధేయపడితే ఒక సర్వే నెంబర్కు ఒక్కోసారి దాన్ని బుక్ చేయాలి. ఆ బుక్ చేసిన రోజు మీకు స్లాట్ బుక్ చేసిన రోజు ఒకవేళ పత్తి కనుక మిల్లు తీసుకోకపోతే స్లాట్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ బుక్ చేయాలంటే నానా ఇబ్బందులు అవుతుంది. ఎందుకు స్లాట్ క్యాన్సిల్ అవుతుందంటే రైతుకు ఆ స్లాట్ బుక్ అయిన రోజు ట్రాన్స్పోర్ట్ వెహికల్ దొరకకనో లేదా మన అక్కడ ఉన్న లేబర్ రాకపోవడం వలన ఏదో రకంగా రైతుకు ఆ రోజు ఇబ్బంది అయ్యి ఆ పత్తి కనుక మిల్లు తీసుకోకపోతే స్లాట్ కనుక క్యాన్సిల్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వము ఈ విషయాన్ని ఆలోచన చేయాలని చెప్పి రైతుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈరోజు ఒక ఎకరానికి 7 క్వింటలు మాత్రమే తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అంటే కొంతమంది రైతుల దగ్గర ఈ వర్షాల కారణంగా తక్కువ పంట వండవచ్చు కావట్లేవు, కొంతమంది దగ్గర ఎక్కువ పండుతున్నది. మరి ఎక్కువైన రైతులు ఎక్కడ పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఆ స్లాట్ బుక్ చేసినప్పుడు ఒక్కొక్క సర్వే నెంబర్కి ఒక్కోసారి బుక్ చేయాలి. అంటే ఒక 10 గుంటలు ఉంటుంది, ఒక్కోసారి 5 గుంటల సర్వే నెంబర్ ఉంటుంది, ఒక్కోసారి 15 గుంటలు ఉంటుంది, ఒక హాఫ్ ఎకర్ ఉంటుంది, ఒక ఎకరా ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. కాబట్టి దాని వెంటనే ఆ స్లాట్ విధానాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఏదైతే ఎకరాకు 7 క్వింటలు మాత్రమే తీసుకోమనే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ఎక్కువైన వాడు ఎవరు చేరుకోవాలి అంటే రైతుకు ఇబ్బంది కలగకూడదు, దళారు దగ్గరకు పోవద్దని చెప్పే ఈరోజు మనము సిసిఐ కొనుగోళ్ళు మనం పెడుతున్నామని చెప్పి రైతులు అనుకుంటా ఉన్నారు. కానీ ఆ 7 గంటల కంటే ఎక్కువ అయితే మళ్ళీ దళారు దగ్గరికి పోవాలి. అంటే దళారు దగ్గర పోవని చెప్పి మా ప్రభుత్వమే ఇండైరెక్ట్గా చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి L1 L2 విధానం పెట్టారు. L2 L3 అంటారు. అంటే L1 అంటే ఒక ఉదాహరణకు మున్పల్లి ఉంది, మున్పల్లికి వెళ్ళి ఒక మిల్లు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది, అంటే కాటన్ మిల్లు. ఇంకొక కాటన్ మిల్లు 15 కిలోమీటర్లు ఉంటుంది, ఇంకో కాటన్ మిల్లు 25 కిలోమీటర్లు కూడా ఉంటుంది. అంటే L1 గంట ఒకవేళ అక్కడ దాన్ని స్టాక్ అయ్యి మన ఎంత ఉండాలో అంత ఇచ్చేసిన తర్వాత నీకు స్లాట్ 2కి వెళ్ళాలి. స్లాట్ 2 అంటే దూరం ప్రాంతానికి పోవాలి. మన ట్రాన్స్పోర్టు మన ములిగెనక్కపై తాటి కాయ పడ్డట్లా రైతు నానా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ L1 L2 విధానాన్ని తీసేసి ఈ పద్ధతిని మన పాత పద్ధతినే పత్తి కొనుగోలు చేయాలని చెప్పి మొన్న పెద్ద ఎత్తున 8 తారీఖు నాడు పెద్ద ఎత్తున వారం రోజుల క్రితము మన మున్పల్లి మండలం రైతులందరూ కూడా మన పెద్ద ఎత్తున టోల్ ప్లాజా దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఆ విషయాన్ని ప్రముఖ పత్రికలు కానీ మన టీవీ ఛానళ్ళు కానీ ప్రసారం చేయడం జరిగింది. ఈ రకంగా యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ధర్నాలు రస్తారోకలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా నిమ్మకు నేరెత్తినట్ల ఇంకొక విషయం ఉన్నది. ఇక్కడ ఏం విషయం అంటే రైతు వర్షాలు పడి మన తేమ శాతం ఎక్కువైపోయింది. అంటే నీకు 8% మాత్రమే మన తేమ ఉంటే దాన్ని 8,110 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే ఏ రైతుది కూడా 100కి 100% కాదు, 200% కూడా ఏ రైతు పండించిన పంట కూడా ఈరోజు 8% వస్తలేదు. అంటే 8% రాకపోతే 9% వస్తే 80 రూపాయలు కట్ చేస్తారట. అదే 10% వస్తే
అది ఇంకో 80 రూపాయలు కట్ చేస్తారు. ఇంకా అదే రకంగా 11% వస్తే ఇంకో 80 రూపాయలు కట్ చేస్తారు. 12% వస్తే ఇంకో 80 రూపాయలు కట్ చేస్తారు. ఆ రకంగా 4 సార్లు అంటే 12% కనుక వస్తే 4 80లు 340 రూపాయలు. 80 రూపాయలు కదా, 320 రూపాయలు కట్ చేస్తే మరి రైతు పరిస్థితి ఏందని చెప్పి, అంటే క్వింటల్ మీద నీకు అన్ని రూపాయలు కట్ చేస్తే మరి మద్దతు ధర ఎట్లు ఇచ్చినట్టు అవుతుందో ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఉన్నది, 12 తర్వాత తేమొస్తారంట, అది మొత్తమే తీసుకోవాలట. మొత్తం తీసుకోకపోతే మరి పత్తి ఏం చేసుకోవాలి? అంటే వానదేవుడు వర్షం పడి వాన పడ్డందుకు రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే మరి వాన పడ్డందుకు ఎవరేం చేయాలి? దానికి రైతు వాటర్ వేసింది కాదు. కాబట్టి ఈ విధానాన్ని వెంటనే తొలగించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ పత్తి రైతుల విషయంలో పూట ఎక్కడ కూడా అంటే నామమాత్రంగా నాగేశ్వరరావు దాని వ్యవసాయ శాఖ మంత్రి ఆయనను లెటర్ రాసినా నేను అడుగుతున్నామంటాడు తప్ప అది సరైన ప్రణాళిక లేదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని విషయంలో పూట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని చొరవ చూపి దాని మీద మీరు ఏం చేస్తారో చేయండి. అఖిల పక్షాన్ని తీసుకెళ్తారా, ఢిల్లీకి తీసుకెళ్ళండి, లేదా మీరు గతంలో మన కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ధర్నాలు చేసిర్రు, మరి ఇప్పుడు కూడా రైతుల గురించి ధర్నాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ పాత పద్ధతి కొనసాగించేదాకా మేము ఈ రైతుల పక్షాన నిలబడి కొట్లాడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.